మోర్చా పిడిచా వర్గ మోర్చా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో భారత్ బంద్ విజయవంతమైంది. కులాధారిత జనగణనతోనే సామాజిక న్యాయం జరుగుతుందని వారు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా కులాధారిత జనాభా లెక్కలు సేకరించి ఓబీసీ వర్గానికి వారి జనాభా దామాష ప్రకారం అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఓబీసీ రిజర్వేషన్లపై విధించిన రాజ్యాంగ వ్యతిరేకమైన క్రిమిలేయర్ నిబంధనలను, అలాగే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ద్వారా విధించబడిన క్రిమిలేయర్ నిబంధనలను తొలగించాలని వారు కోరారు. బీసీ జనగణన లెక్కలు చేయలేరు. ఇప్పుడు మన పెట్టేసి కనుక మేము బీసీ జనగణన లెక్కలు చేస్తాము, దేశ జనగణన చేస్తామని చెప్పేసి అబద్ధం ఆడేసి ఆ ప్రతి ఒక్క రాజకీయ నాయకులు దీన్ని రాజకీయంగా వాడుకొని ఓటును సంపాదనం చేసుకొని తన వంతుల్లో వాళ్ళు చెప్పేసి వాళ్ళ యొక్క సీట్ మీద కూర్చొని వెళ్ళిపోతున్నారు. కాబట్టి బీసీలు కూడా ఇప్పుడు జాగ్రత్త పడాలి. వెనుకటి దమ్మన లేక ఎవరు చదువుకున్నట్లు లేకుండా ఉండే వాళ్ళకేం తెలియక బీసీ జనగణన లెక్కలు చేయలేరు. ఇప్పుడు మన పిల్లలు కూడా ఎడ్యుకేషన్ లో చదువుతున్నారు, డిగ్రీ పీజీ ఎంబీఏ వరకు చదువుకుంటున్నారు, నౌకరీ జాబ్ల మీద ఎక్కుతున్నారు. కానీ మన కావాల్సిన వాటా మనకు దొరకడం లేదు. దానివల్ల బీసీలో కూడా జనగణన లెక్కలు చేయాలి. పెట్టేసి కనుక మేము బీసీ జనగణన లెక్కలు చేస్తాము, దేశ జనగణన చేస్తామని చెప్పేసి అబద్ధం ఆడేసి ఆ ప్రతి ఒక్క